ఛానల్కి స్వాగతం. నేను మనోజ్ఞశ్రీ. ఈ వీడియోలో ఒక వింతైన ఆశ్చర్యకరమైన విషయం గురించి తెలుసుకుందాం. అదేమిటంటే అయస్కాంత పర్వతం. ఇదొక వివరించ సాధ్యం కాని అద్భుతం. సాధారణంగా కొండపైకి ఎక్కాలంటే ఎంతో కష్టపడాలి. ఒకవేళ ఆ కొండ మీదకు రోడ్డు వేసి కారులో వెళ్ళమన్నా కారు నెమ్మదిగా పైకి వెళుతుంది. ఎంతో ఇంధనం వృధా అవుతుంది. కాశ్మీర్లోని లడాక్ ప్రాంతంలో లేహ్ సమీపంలో ఉన్న ఈ కొండ మాత్రం మిగిలిన కొండల్లాగా కాదు. తన దగ్గరకు వచ్చేవారిని ఎంతో ఆప్యాయంగా పలుకరించి తనే స్వయంగా తీసుకువెళ్ళిపోతుంది. అంటే ఈ కొండ మీదకు కారులో వెళ్ళాలనుకునేవారు హాయిగా ఇంజన్ను ఆఫ్ చేసి స్టీరింగ్ పట్టుకుని కూర్చుంటే చాలు. ఇనుప ముక్కను అయస్కాంతం ఆకర్షించినట్లు కారును పైకి లాక్కుంటుంది. సహజ సిద్ధంగా ఏర్పడిన అయస్కాంత తత్వమున్న ఈ కొండపైకి వెళ్ళేవారు దీనిలో అయస్కాంత శక్తికి అబ్బురపోతారు. కేవలం ఈ విషయాన్ని చూడటానికి మాత్రమే చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మంది కారులో ఇక్కడికి వస్తుంటారు. పేపర్ని మడత పెట్టచ్చు, బట్టల్ని మడత పెట్టచ్చు, కానీ ఇంటిని మడత పెట్టే విషయం మీరెక్కడైనా విన్నారా? ఆ విశేషాలేంటో కూడా ఈ వీడియోలో చూద్దాం. ఇల్లు కట్టాలంటే పునాదులు తీయాలి, గోడలు కట్టాలి. మొత్తంగా కొన్ని నెలలు శ్రమిస్తే గానీ ఇల్లు పూర్తి కాదు. కానీ ఈ ఇంటిని మాత్రం 3 గంటల్లోనే కట్టేయవచ్చు. అంతేకాదు ఈ ఇల్లును ఎక్కడికంటే అక్కడికి వెంట తీసుకువెళ్ళవచ్చు. ఈ ఫోల్డబుల్ హౌస్ విశేషాలు ఇవి. ఈ ఇల్లుకు పునాది అవసరం లేదు. ఎప్పుడైనా ఎక్కడికైనా తీసుకువెళ్ళవచ్చు. లోపల సదుపాయాలకు కొదవలేదు. మామూలు ఇంట్లో ఉండే అన్ని సదుపాయాలు ఇందులోనూ ఉన్నాయి. బ్రెటా హౌస్ అని పిలిచే ఈ ఇంటి నిర్మాణం ఆలోచన జన్నడి బకునిన్ అనే వ్యక్తిది. మడత పెట్టడానికి వీలుండే ఈ ఇల్లు 8 వారాల్లో పూర్తవుతుంది. 3 గంటల్లోనే గోడలు, కిటికీలు, తలుపులు, పైకప్పును క్రేన్ సహాయంతో చకచకా బిగించేస్తారు. ఈ ఇంటి నిర్మాణంలో లామినేటెడ్ టింబర్ ఉపయోగించారు. 20 నుండి 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండే వీటిలో ప్రస్తుతం 3 రకాల డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం 70 చదరపు మీటర్ల ఇంటి డిజైన్ను రూపొందించే పనిలో ఉన్నారు బకునిన్. ఓకే ఫ్రెండ్స్, విన్నారు కదా ఈ వింతైన విషయాల గురించి. మరొక మంచి టాపిక్తో వేరొక వీడియోలో మీ ముందుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.